హలో! హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నందన్ సెక్యూరిటీస్. ఈరోజు ఈక్విటీ ట్రేడింగ్‌లో డే 4లో భాగంగా ఈరోజు నేనైతే ఒక ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగిందండి. ఆ ట్రేడ్ తీసుకోవడానికి వెనుకున్న లాజిక్ ఏంటి? అండ్ ఆ ట్రేడ్‌లో వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు మంచిగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఈరోజు నేను ఎంట్రీ కోసం అన్ని డౌన్ సైడ్ ఎంట్రీసే అంటే సెల్ సైడ్ ఎంట్రీసే అన్ని ప్లాన్ చేశానండి. ఎందుకంటే మనకి నిఫ్టీ చూడొచ్చు. నిఫ్టీ అనేది మనకి మార్నింగ్ నుంచి కొంచెం బేరిష్‌గా ఉంది కాబట్టి మనకి బై సైడ్ ఎంట్రీస్ కన్నా కానీ సెల్ సైడ్ ఎంట్రీస్‌లో మనకి ఎక్కువ విన్ అయ్యే ప్రాబబిలిటీ ఉంది. అందువల్ల నేనైతే సెల్ సైడ్ ఎంట్రీస్‌ని అయితే ప్లాన్ చేశాను. అందువల్ల ఈరోజు నా యొక్క వాచ్ లిస్ట్‌లో దాదాపుగా 7-8 స్టాక్స్ అయితే ఉన్నాయి. నేను బై ట్రేడ్ కూడా కొన్ని ట్రేడ్స్ అయితే ట్రై చేద్దాం అనుకున్నా కానీ అవి ఏంటంటే వాటిలో స్ట్రెంత్ అనేది లేకుండా అన్నీ మళ్ళీ ఫాలో అవ్వడం జరిగింది. అందువల్ల ఇంక నేను డౌన్ సైడ్ ట్రేడ్సే ప్లాన్ చేశానండి. వాటిల్లో నేను తీసుకున్న ట్రేడ్ వచ్చేసి హ్మ్. ఏపీఎల్ అపోలో అండి. మీరు చూడొచ్చు. నేను ఈ లెవెల్‌లో అయితే ఎంట్రీ తీసుకొని ఈ మీన్స్ ఈ లెవెల్‌లో అయితే ఎంట్రీ తీసుకొని ఇక్కడైతే నా యొక్క స్టాప్ లాస్ అండ్ ఇక్కడైతే నా యొక్క టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. బట్ ఈరోజు నాకైతే టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. లాస్ట్ డే 3లో భాగంగా నాకైతే 2 ఎస్ఎల్ అంటే 2 స్టాప్ లాసెస్ అయితే హిట్ అయ్యాయి. కానీ ఈరోజు నేను చేసింది ఒక ట్రేడ్ అయినా కానీ నాకు గత లాస్ట్ డే వచ్చిన 2 స్టాప్ లాసెస్ యొక్క డబ్బులన్నీ కూడా ఈ ట్రేడ్‌లోనే వచ్చాయి. ఈ ట్రేడ్ యొక్క ఎండ్ రిజల్ట్ ఏంటంటే చూడొచ్చు మీరు. ఈ ట్రేడ్ యొక్క నాకు ఎండ్ రిజల్ట్ ఏంటంటే 1000+ వరకు అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. చూడొచ్చు మీరు. నేను ఈరోజు కేవలం ఒక ట్రేడ్‌లో మాత్రమే ఎంట్రీ తీసుకున్నాను. ఆ ఒక్క ట్రేడ్ వచ్చేసి గత 2 లాసెస్ యొక్క గత 2 లాసెస్‌ని కవర్ చేసింది. అదే అండి మనం స్టాక్ మార్కెట్‌లో రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి అంటాను కదా! అందువల్లే నాకైతే ఈ రిజల్ట్ వచ్చింది. ఇంకా నేను ఈ ట్రేడ్ వచ్చేసి నేను 9:50 ఆ టైంలో అయితే ఇనిషియేట్ చేయడం జరిగింది. బట్ ఇంకా నా వాచ్ లిస్ట్‌లో ఉంచుకున్న స్టాక్స్ వచ్చేసి హిండ్ కాపర్ అండి. ఇది కూడా నా యొక్క వాచ్ లిస్ట్‌లో ఉంది. బట్ ఈ ట్రేడ్ అయితే నేను మిస్ అయ్యాను. ఇది కూడా మనకి 2:2 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఇచ్చింది. ఇంకా ఏపీఎల్ అపోలో, టాటా స్టీల్ కూడా మన్ టాటా స్టీల్ కూడా ఇది 9:55 ఆ టైంలో అయితే ఎంట్రీ రావడం జరిగింది. కానీ ఈ ట్రేడ్‌ని మనం మిస్ అయ్యాం. బట్ ఇది కూడా మనకి 1:2 ఇచ్చేసి రివర్స్ అయింది. నేను ఈక్విటీస్‌లో ఎందుకు 1:2 రిస్క్ రివార్డ్ అంటానంటే ఇది చూడొచ్చు మనకి 1:2 టార్గెట్ హిట్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఈ స్టాక్స్‌లో మనకి ఆ విధంగానే జరుగుతుంది. మీన్స్ మన ట మనకి 1:2 టార్గెట్ హిట్ అవుతుంది. మళ్ళీ రివర్స్ అవుతుంది. అదే కానీ మనం ఇంకా హైయర్ లెవెల్ కోసం హోల్డ్ చేస్తే ఏంటంటే మనకి తిరిగి మన యొక్క కాస్ట్ టు కాస్ట్ రావడం లేదా తిరిగి ఎస్ఎల్ హిట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి నేను వీటిలో ఏంటంటే 1:2 టార్గెట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అని నేను అనుకుంటున్నాను. బట్ కానీ సమ్ ట్రెండింగ్ డేస్ వచ్చిన రోజు మనకైతే ఇట్లా స్టాక్స్‌ని హోల్డ్ చేయడం వల్ల మనకి 1:2, 1:3 ఆర్ 4, 5, 6% రిటర్న్స్ కూడా మనకి వస్తాయి. దాని యొక్క ఈరోజు ట్రేడ్ చేసిన వీడి ట్రేడింగ్ మీన్స్ అపోలో యొక్క లైవ్ ట్రేడింగ్ వీడియో ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను చివరిలో. మీరు ఒకసారి చూడండి. ఈరోజు నిఫ్టీ కానీ మనం గమనిస్తే చూడొచ్చు. మనకి ఈరోజు మోర్ దెన్ 2 250+ పాయింట్స్ అయితే నిఫ్టీ అయితే ఫాలో అవ్వడం జరిగింది మనకి. నిఫ్టీ అనేది బేర్ జోన్‌లోకి అయితే వచ్చేసిందండి. ఇంకా నెక్స్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడి వరకైతే రావచ్చండి. బట్ ఈ మధ్యలో అయితే ఇంకా సడన్ న్యూస్ ఏమన్నా వస్తే గానీ మనకి ఏమన్నా రివర్సల్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకా అదే అండి ఈరోజు నా యొక్క ట్రేడ్ జర్నల్‌లో అయితే ఎంటర్ అయితే చేయడం జరిగింది. చూడొచ్చు మీరు గత డే 3 ట్రేడింగ్‌లో భాగంగా నేను 2 ఎంట్రీస్ తీసుకున్నాను కదా! నా యొక్క ఎస్ఎల్ వచ్చేసి 1% తీసుకున్నాను. బట్ టుడే నా యొక్క టా నా యొక్క ట్రేడ్ వచ్చేసి 2% ఒక్కటే 2% రావడం వల్ల ఈ 2 ట్రేడ్స్ యొక్క లాసెస్‌ని కవర్ చేసింది. ఐ హోప్ మీరు కూడా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటే మీరు కూడా రిస్క్ ఫాలో అవుతూ మీరు కూడా నాలాగే
ప్రాఫిటబుల్‌గా ఉండాలని ఆశిస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్ అండి.